Hello my dear students, welcome to the session. In this session, let us learn another topic from Aquaculture Cluster 3 paper. The topic is Codex Alimentarius. Codex Alimentarius is a group of international food standards adopted by the Codex Alimentarius Commission and uniformly presented. The very term Codex Alimentarius is taken from the Latin term. That means food law or legal code. The Codex Alimentarius standards cover all basic food types, raw, semi-processed and processed, that are intended for distribution to the customers. Codex Alimentarius అనున్నది కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ చే రూపొందింపబడి ఆమోదింపబడ్డ అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలు. కోడెక్స్ అలిమెంటేరియస్ అనే పదం లాటిన్ భాష నుంచి తీసుకోబడింది, అనగా ఆహార పదార్థాల చట్టం అని అర్థం. వినియోగదారులకు సరఫరా అయ్యేటటువంటి అన్ని రకాలైన ఆహార ఉత్పత్తులు, అనగా ముడి ఆహార ఉత్పత్తులు, సంపూర్ణంగా లేదా పూర్తిగా ప్రాసెస్ చేయబడినటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా ఈ ప్రమాణ పరిధిలోకి చేర్చబడ్డాయి. The regulations of the Codex refer to food hygiene and quality, including microbiological standards, food additives, pesticides and residues from veterinary drugs, contaminants, food labeling and marketing, methods for sampling and hazard analysis, food import and export, certification system, etc. అనగా వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులతో పాటు ఆహార పదార్థాల శుభ్రత, వాటిపై చేయబడేటటువంటి లేబులింగ్, ఆహార అడిటివ్స్, కీటకనాశనులు, హానికారక సూక్ష్మజీవుల పరిశీలన, రవాణా, ఎగుమతి, దిగుమతులన్నీ కూడా మొదలైనవన్నీ కూడా ఈ కోడెక్స్ అలిమెంటేరియస్ క్రిందకి చేర్చబడ్డాయి. What is Codex Commission? So Codex Commission is the commission which formulated Codex Alimentarius. So it has been developed in 1962. It is a subsidiary of Food and Agriculture Organization, United Nations and World Health Organization. And it is a joint venture between Food Agricultural Organization and World Health Organization to formulate internationally accepted food safety standards for protection of human health and to ensure fair trade practices. సో కోడెక్స్ కమిషన్ అనేది 1962లో ఏర్పడింది. దీనిని రూపొందించబడినటువంటి ఈ కోడెక్స్ కమిషన్ ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ల అనుబంధ సంస్థ. వీటిని ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ మరియు స్వేచ్ఛ సమాన వాణిజ్య కార్యకలాపాల కోసం రూపొందించారు. Let us see the structure of Codex Alimentarius Commission. It is an intergovernmental body that is open to all UN member nations. Currently, the commission includes 165 members. 165 nations are included under Codex Commission. It has an executive committee that oversees commission activities and a secretariat that looks after executive committee activities.
and the Codex Committee is located at FAO in Rome. సో కోడెక్స్ కమిషన్ అనేది వివిధ దేశాల ప్రభుత్వాల మధ్య పనిచేసేటటువంటి సంస్థ. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా, ఐక్యరాజ్య సమితిలో ఉండేటటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఇందులో చేరుటకు అర్హులు. ప్రస్తుతం ఈ కమిషన్లో 165 సభ్య దేశాలు ఉన్నాయి. కోడెక్స్ కమిషన్ వారి కార్యకలాపాలను కార్యనిర్వాహక కమిటీ మరియు దాని యొక్క సచివాలయం నియంత్రిస్తూ ఉంటాయి. అలాగే దీని ప్రధాన కార్యాలయము రోమ్లో ఉంది. పర్పస్ ఆఫ్ ద కోడెక్స్ అలిమెంటేరియస్. సో కోడెక్స్ అలిమెంటేరియస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఆహార పదార్థాల వాణిజ్య కార్యకలాపాలు, స్వేచ్ఛ సమాన వాణిజ్య కార్యకలాపాల పరిరక్షించటమే కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. What are the other objectives of Codex Alimentarius? They are to protect the health of consumers, to ensure fair practices in the food trade, to coordinate all work regarding food standards, to determine the priorities, to initiate the preparation of standards, to publish the standards. సో కోడెక్స్ యొక్క ఇతర ఉద్దేశాలు ఏంటి అంటే, వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ, స్వేచ్ఛ సమాన వాణిజ్య కార్యకలాపాలు, ఆహార ప్రమాణాలను సమన్వయీకరించుట, అంటే వివిధ దేశాల యొక్క ఆహార ప్రమాణాలన్నింటినీ కూడా సమన్వయీకరించుట, వాటి ప్రాముఖ్యతను నిర్దేశించుట, అలాగే ప్రమాణాలను రూపొందించి మరియు వాటిని ప్రచురించుట. ఇవి కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. సో ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్. ఇట్ హ్యాస్ అన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఎ సెక్రటేరియట్ వర్కింగ్ అండర్ ఇట్. ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ secretariat have all these below given committees. They are general committees, committee of commodities, active committees, ad hoc task forces, committees adjourned, and the regional committees. సో మనం ఇక్కడ చూస్తున్నటువంటిది కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ యొక్క నిర్మాణం. ఇందులో ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ అనగా కార్యనిర్వాహక కమిటీ మరియు సచివాలయం అనేటివి ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. వీటి కింద ఇతర కార్యకలాపాల కోసము వివిధ కమిటీలు అనేవి ఏర్పాటై ఉంటాయి. సో ద మెయిన్ స్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ includes the executive committee, regional coordinating committees, and the secretariat of the commission. సో కార్యనిర్వాహక కమిటీ, ప్రాంతీయ సమన్వయీకరణ కమిటీలు మరియు సచివాలయం ఇందులో ఈ కమిషన్లో ముఖ్య భాగాలు. ఇక కార్యనిర్వాహక కమిటీ విషయానికి వస్తే ఇందులో ఒక చైర్పర్సన్, 3 వైస్ చైర్పర్సన్స్, 7 రీజనల్ రిప్రజెంటేటివ్స్ మరియు 6 రీజనల్ కోఆర్డినేటర్స్ వంటి వారు ఈ కమిటీలో చేర్చబడి ఉంటారు. There are 6 regional coordinating committees. These 6 regional coordinating committees work for Africa, Asia, Europe, Latin America and Caribbean, North America and Southwest Pacific,
అండ్ లాస్ట్ ఈజ్ నియర్ ఈస్ట్ కంట్రీస్. సో ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా పనిచేసేటటువంటి 6 ప్రాంతీయ కమిటీలు అనేవి కూడా ఉంటాయి. అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ డిఫైనింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ నీడ్స్ ఆఫ్ ద రీజన్. దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫార్ కోఆర్డినేషన్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఈ 6 ప్రాంతీయ కమిటీలన్నీ కూడా ఆహార పదార్థాల నాణ్యత గురించి ఏవైనా సభ్య దేశాల మధ్య విభేదాలు ఏర్పడినచో వాటిని పరిష్కరించి వినియోగదారులకు రక్షణను కల్పిస్తూ ఉంటాయి. ద సెక్రటేరియట్ ఆఫ్ ద కమిషన్. సో కమిషన్ కంటూ ఒక సచివాలయం ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి నాణ్యతా ప్రమాణాలను రూపొందిస్తూ ఆమోదిస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ఫుడ్ అకార్డింగ్ టు ద కోడెక్స్ అలిమెంటేరియస్? ఎనీ సబ్స్టెన్స్ వెదర్ ప్రాసెస్డ్, partly processed or raw which is intended for human consumption and includes drink, chewing gum and any substance which has been used in the manufacture, preparation or treatment of food but does not include cosmetics, tobacco or substances used solely as drugs. కోడెక్స్ కమిషన్ ప్రకారము ఆహారము అనే దానికి నిర్వచనం చూసినట్లయితే మానవుడు ఆహారంగా తీసుకునే ద్రవ ఘన పదార్థాలు అనగా ముడి ఆహార పదార్థమైనా కావచ్చు, లేదా పాక్షికంగా లేదా సంపూర్ణంగా ప్రాసెస్ చేయబడ్డ ఆహార పదార్థాలు, అలాగే వాటిలో అంటే వాటి తయారీకి ఉపయోగించబడే అడిటివ్స్ కూడా ఇందులోకి చేర్చబడ్డాయి. అయితే కాస్మెటిక్స్, పొగాకు వంటి పదార్థాలు మానవ ఆరోగ్యానికి హానికరం కాబట్టి వీటిని ఈ ఫుడ్ అనే డెఫినేషన్లోకి తీసుకోకుండా ఉండటం జరిగింది. కోడెక్స్ స్టాండర్డ్స్. సో వాట్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ టు విచ్ ద కోడెక్స్ స్టాండర్డ్స్ ఆర్ అప్లికబుల్? సో లెట్ us see the food items now. They are processed meat, fish and fishery products, milk and milk products, foods for special dietary uses, fresh and processed vegetables, fruits and fruit juices, cereals and derived products, dried legumes, fats and oils, miscellaneous food substances such as chocolates, honey, sugar and mineral water. సో కోడెక్స్ ప్రమాణాలు వర్తించేటటువంటి ఆహార పదార్థాలను చూసినట్లయితే అవి ఈ విధంగా ఉంటాయి. ప్రాసెస్ గావించబడినటువంటి మాంసము, చేపలు, చేప పదార్థాలు, పాలు ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, పప్పు పదార్థాలు, పండ్ల రసాలు, ధాన్యాలు, ఎండబెట్టిన పప్పు దినుసులు, కొవ్వులు, నూనెలు, చివరగా పంచదార, తేనె, చాక్లెట్లు, మినరల్ వాటర్ మొదలైనవి. లెజిస్లేషన్. సో వాట్ ఆర్ ద లెజిస్లేషన్స్ which come under the Codex Alimentarius Commission? So the main intention of the legislation with production and sale of fish relates to public health aspects of harvesting, handling and processing. The main acts are Public Health Regulation Act 1934, Therapeutic Substances, Preservation of Raw Fish, Regulation Act 1964. ఆయా దేశాల్లో తయారయ్యేటటువంటి ఆహార పదార్థాలు, చేపల ఉత్పత్తుల సేకరణ, హ్యాండ్లింగ్, ప్రాసెసింగ్ వంటివన్నీ కూడా చట్టబద్ధంగా ఆమోదించబడి ఉండాలి. దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏంటనగా
ప్రజా ఆరోగ్య రెగ్యులేషన్ చట్టం అనగా ప్రజా ఆరోగ్య నియంత్రణ చట్టం 1934, ముడి చేపల ప్రిజర్వేషన్కు సంబంధించినటువంటి చట్టం, అది 1964కు సంబంధించినటువంటి చట్టం. ఇవే కాకుండా అన్ని చేపల ప్రాసెసింగ్ యూనిట్ల వారు పాటించవలసిన శుభ్రతకు సంబంధించి కూడా కోడెక్స్ కమిషన్ 2 ప్రమాణాలను నిర్దేశించారు. అవేంటనగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫార్ ఫ్రోజన్, దట్ ఈస్ గట్టెడ్ సాల్మన్, ఫిల్లెట్స్ ఆఫ్ కార్డ్ అండ్ హ్యాడాక్. సో శీతలీకరించబడిన కార్డ్, సాల్మన్ మరియు హ్యాడాక్ చేపలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలు. సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫార్ క్యాన్డ్ ఫిష్, దట్ ఈస్ పసిఫిక్ సాల్మన్, ష్రింప్స్ ఆర్ ప్రాన్స్. క్యాండ్ చేపలు, రొయ్యలకు సంబంధించినటువంటి ప్రమాణాలు. వివిధ సంస్థలు తయారు చేసిన వాటిలో ముఖ్యమైన చేపల ఉత్పత్తుల్లో ఏవైనా భారలోహాల అవశేషాలు, ముఖ్యంగా సీసం, తగరం, మెర్క్యూరీ మరియు ఆర్సెనిక్ వంటి లోహాలు ఏవైనా ఉన్నాయా లేదా కూడా పరీక్షల ద్వారా నిర్ధారించవలసి ఉంటుంది. సో ఇటువంటి ప్రమాణాలన్నీ కూడా కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్లో చేర్చబడ్డాయి. ఇక వివాదాస్పద అంశాలకు వచ్చినట్లయితే, the controversy over Codex Alimentarius relates to a perception that it is a mandatory standard for the safety of food, including vitamins and mineral supplements. One of the main causes of concern about Codex Alimentarius is that it is recognized by the World Trade Organization as an international reference standard for the resolution of disputes concerning ఫుడ్ సేఫ్టీ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. సో కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్కి సంబంధించి 2 వివాదాస్పద అంశాలు చూసినట్లయితే అవి ఈ విధంగా ఉన్నాయి. ఆహార పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలకు సంబంధించి తప్పనిసరిగా పాటించవలసిన ప్రమాణాలు కావటం. రెండవది, వివిధ దేశాల మధ్య ఏర్పడే ఆహార ఉత్పత్తుల వివాదాలకు సంబంధించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను కోడెక్స్ ప్రమాణాలని ఒక రెఫరెన్స్గా వాడుతుండటం. సో ఇది కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్కి సంబంధించిన ముఖ్యాంశాలు. సో డియర్ స్టూడెంట్స్, I hope you understood the topic well. Thank you.